హైటు నా దగ్గర కొన్ని శారీస్ అయితే ఉండే. ఒక 2, 3 పాతయి ఉన్నాయి. ఇంకా తక్కినయన్ని కొత్తయే ఉండే. ఇంకా వాటికైతే కొంగులకు డిజైన్ ఏపిద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే పంపించినానండి. మా ఫ్రెండ్ చాలా బాగేసింది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే వేసిచ్చింది. ఇంకా నాకు కూడా వేసిస్తావా అని చెప్తే పంపియమని చెప్తే పంపించానండి. చాలా బాగా వేసింది కదా! చాలా బా అనిపించింది. వేసుకుందాం బయట వేసుకుంటే 350, 400 అడుగుతుంది. ఇంకా మా ఫ్రెండే కదా! ఎంతో కొంత ఇచ్చి వేసుకోవచ్చు అని చెప్పి ఆ మాస్టర్ ప్లాన్‌తోని కూడా చీరలైతే పంపించానండి. అంతే కదండీ! మన ఫ్రెండ్ కాబట్టి మనకు ఆ మాత్రం కూడా ఉండదా? ఇచ్చినా నడుస్తది, ఇయ్యకున్నా నడుస్తది. అంతే కదా! అవును ఫ్రెండ్ అని అంటున్నా. ఏ ఫ్రెండ్ అని అనుకుంటున్నారా? ఇంకే ఫ్రెండ్ ఉంటారులేండి. నాకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్‌లలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, లేకపోతే నలుగురు, లేకపోతే ఐదుగురు. ఆ ఐదుగురిలో అంటే చాలా ప్రాణంగా ప్రేమించే ఫ్రెండ్స్ అయితే ఒక ఇద్దరు, ముగ్గురు ఉన్నారులేండి. అందులో ఒకరు మీ అందరికీ తెలుసు తనెవరో. నేను అప్పుడప్పుడు వెళ్లి వీడియోస్ తీస్తుంటా చూడండి గార్డెన్‌లో మామిడి చెట్ల మధ్యల. ఆ ఫ్రెండేనండి. నాకున్న ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌లో సౌందర్య ఒకరు, గీత ఒకరు. వాళ్ళిద్దరే అండి. లైఫ్ టైమ్ ఈ ఫ్రెండ్‌షిప్ అట్లనే ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటానండి. ప్రతి దాంట్లో కూడా నాకు ఏ సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళ మోటివేషన్ నాకు చాలా బాగా నచ్చుతుంది. మా ఫ్రెండ్‌షిప్ ఎప్పుడు ఇట్లానే ఉంటది. ఎవ్వరు మమ్మల్ని డిస్టర్బెన్స్ చెయ్యరు. ఇంకా సర్లే గాని నా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మా ఫ్రెండ్ ఏసినయి కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.